ఇంకొక మెయిన్ విషయం అండి, నమస్కారం అండి. ఈ రోజున మేము మా ఓట్లవారి వన సమారాధనకైతే ఒక కార్యక్రమాన్ని అనేది నిర్వహించాము. ఇది మాకు 16వ సమారాధన అండి. సో ఇందులో పిల్లలు పెద్దవాళ్ళు అందరైతే చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో మేము ఏంటంటే ఫస్ట్ పూజతో అనేది స్టార్ట్ చేస్తాము. తర్వాత ఇట్లాగా మన ఎవరైతే ఓట్ల వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో 2-3 పెద్దవాళ్ళని చూసుకొని వాళ్ళకి అనేది దంపతులతో సహా వాళ్ళకి సన్మాన కార్యక్రమం అనేది ఒకటి చేస్తాము. తర్వాత చక్కగా భోజనాలు అవి చేసుకున్నాక పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ కూడా గేమ్స్ అనేవి అయితే ఎంటర్టైన్ అవ్వడానికి వాళ్ళు ఇవన్నీ అయితే ప్లాన్ చేసుకుంటాము. సో అవన్నీ అయ్యాక వాళ్ళని ఎవరైతే గేమ్స్ లో విన్ అయ్యారో వాళ్ళకైతే గిఫ్ట్స్ ఇస్తామండి. సో వాళ్ళు ఆ గిఫ్ట్స్ గెలుచుకుంటారు కాబట్టి ఇంకా హ్యాపీగా సో పిల్లలు అలాంటి వాళ్ళు అనేది పార్టిసిపేట్ చేస్తారు. ఇది అయితే ఎవ్రీ ఇయర్ మేము ఇలాగా చేసుకుంటూనే ఉన్నాము. ఈ కార్తీక మాసం టైంలో ఇదేంటంటే మాకు తెలియని వాళ్ళు కొత్తగా ఎవరైనా యాడ్ అవుతే, ఈ ఫ్యామిలీలో ఎవరైనా వస్తే సో వాళ్ళందరినీ పరిచయం చేసుకొని అట్లా ఉండడానికైతే ఇది చాలా బాగా మాకు ఉపయోగపడుతుంది. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పలానా మా చుట్టాలు అనేది అట్లా తెలియడానికైతే ఈ కార్యక్రమం ఒకటి మాకు బాగా యూజ్ అవుతుంది. శ్రీ విదుర మహర్షి గోత్రికులైన ఓట్లవారి తరపున మేము 16వ కార్తీక వన సమారాధన చేస్తున్నాం ఈరోజు. మరి గత 16 సంవత్సరాల నుంచి కూడా ఓట్ల వారందరూ కూడా సంతోషంగా అందరూ కూడా కుటుంబాలన్నీ కూడా కలిసి ఇదే ప్లేస్లో మరి పాత గోలి నాగశేఖర గారి తోట ఇప్పుడు డిబిఎన్ గార్డెన్స్ ఈ యొక్క తోటలో ఇక్కడ గత 16 సంవత్సరాల నుంచి కూడా మేము మా ఓట్ల వాళ్ళందరూ కూడా కలిసి సమారాధన కార్యక్రమం నిర్వహించుకుంటూ మరి ఉదయాన్నే పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత మరి మా పెద్దలను గౌరవించుకోవడం, ఆ తర్వాత భోజన కార్యక్రమాలు, తర్వాత చిన్నారులతో ఆటపాటల కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం మరి ఈ యొక్క ఆటపాటల్లో గెలుపొందిన మహిళలకి అలాగే చిన్నారులకి అందరూ కూడా బహుమతులు అంతం చేసి చిన్న సాయంత్రం కూడా భోజనాలు, మధ్యాహ్నం సాయంత్రం కూడా చిన్న తేనెటి విందు తీసుకొని అందరం కూడా కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమం గత 16 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నాం. మా యొక్క కార్యక్రమం పాల్గొన్న మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా మంగళగిరి టైమ్స్ తరఫున మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఓట్లవారి 16వ కార్తీక సమారాధన సందర్భంగా ఈ రోజున తోటలో కార్తీక సమారాధన పెట్టి మా ఓట్లలో కుటుంబాలన్నింటినీ కూడా ఇక్కడికి పిలిపించి మొత్తం కూడా సరదాగా అనేక కార్యక్రమాలు, అనేక పిల్లల ఆటలు, సంస్కృతి కార్యక్రమాలని అన్నింటినీ కూడా పెట్టి మరి పొద్దుగు కింద కూడా కాలక్షేపంగా సరదాగా గడిపి మరి ఇది 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అట్లనే మా ఓట్ల వారు అందరూ కూడాను, అన్ని కుటుంబాల వాళ్ళు కూడాను ఎంతో సంతోషంగా ప్రతి సంవత్సరం కూడా సహకరించి మరి ఈ ఉత్సవానికి, ఈ సమారాధనకి సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేమందరం కలిసి ఓట్ల వారి 16వ కార్తీక సమారాధన ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఇది 16వ సమారాధన. దీనికి గాను అందరూ సభ్యులందరూ కూడా సక్రంగా అందరూ వచ్చి అందరూ పాల్గొని హ్యాపీగా ఉంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి, అందరూ ఉంటారు. అట్లానే మేము ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఫిబ్రవరిలో మాకు ఓట్ల వారి పిల్ల దేవరాన్ని ఉంది. అది కూడా ఫిబ్రవరి నెలలో పెడతాం ప్రతి సంవత్సరం. అట్లా అది కూడా పెడతాము. అందరూ దానికి కూడా హాజరు కావాలని కోరుచున్నాము. ఇట్లు ఓట్ల వారు. కుమారస్వామి గారు, నరసింహారావు గారు వెళ్ళిపోతున్నారంట, వెనక్కి రండి.
ఫోన్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మన ఫ్యామిలీతో వచ్చి అయిపోయిన తర్వాత అందరూ అయితే ఉండండి. మనం మంచి మంచి గేమ్స్ అయితే ప్లాన్ చేసాము. అవన్నీ అందరూ పార్టిసిపేట్ చేయాలి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వైఫ్ హస్బెండ్ కపుల్ గేమ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఎవరు ఆ గేమ్స్ మిస్ అవ్వద్దు. గేమ్స్ లో విన్ అయిన వాళ్ళకైతే చాలా మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. ఇంకా ఇదే కాకుండా మన సమారాధనకి గుర్తుగా కూడా ఒక బహుమతి అయితే ఉంది. అది కూడా అందరూ వెళ్ళేటప్పుడు గుర్తుంచుకొని తీసుకొని వెళ్ళండి. ఆప్షన్ అయితే లేదు, కంపల్సరీగా రావాల్సిందే. కాకపోతే ఫస్ట్ రండి. వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసేయండి. ఇంకా చాలా గేమ్స్ అసలు మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. టైం రండి. ఫోన్ చేయాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చేసేయండి ఫాస్ట్ గా. చూడండి, ఎంకరేజ్ చేయండి. వచ్చేసారా మీరు? సరే, ఏం పర్లేదు. ఇదంతా కూడా జస్ట్ వామప్ అంతే.